అరే, ఇంత ఉదయాన్నే స్నానం, రాత్రి సరిగా నిద్రపోయినట్లేవు. రాత్రి ఛార్జింగ్ అనగానే పడిపోయావు కదా, నిద్ర పట్టలేదు, కొంచెం కూల్ అవ్వాలి కదా. ఛార్జింగ్ అంటే ఫోన్కే కదా, ఏదో గుర్తొచ్చి షాక్ అయ్యానులే. ఛార్జింగ్ ఫోన్లకి కాకుండా మనుషులకు కూడా పెడతారా ఏంటి? అది ఒక పెద్ద కథలే, వదిలే. అవును, మనుషులకు కూడా పెడతారు ఛార్జింగ్. నా దగ్గర వేరే బట్టలు లేవు, నీ దగ్గర ఏమైనా ఉంటే ఇస్తావా? నా దగ్గర లుంగీ షర్ట్ తప్ప ఇంకేముంటాయి, వేసుకో. చీర ఆరే వరకు సరిపోతుంది. నువ్వెప్పుడు షర్ట్ వేసుకోలేదా? షర్ట్ నీకు చిన్నదా? బటన్స్ పెట్టడం సహాయం చేస్తావా? అవును, సహాయం చేస్తాను. షర్ట్ చిన్నది కాదు, నీవే పెద్దగా ఉన్నాయి. అయ్యో, అలా అంటే నాకు ఇష్టం లేదు. కొన్ని విషయాలు టైట్ గా ఉంటేనే బాగుంటాయి. చీర ఆరిన తర్వాత రెడీ అవ్వు, ఊర్లో జాతర జరుగుతుంది, అక్కడికి వెళ్దాం. అవును, వెళ్దాం. నేను రెడీగా ఉన్నాను, జాతరకి వెళ్దామా? అవును, వెళ్దాం. ఈ ట్రాక్టర్ కొత్తదైనా? అవునా, మరి డ్రైవర్ ఎలా ఉన్నాడు? డ్రైవర్ మాత్రం అనుభవం ఉన్నవాడే. నీ అనుభవం తెలుస్తుందిలే, ఛార్జింగ్ అనగానే పడిపోయావు. అవు. బలంగా పట్టుకో, లేదంటే కింద పడిపోతా. నిన్ను వదిలే ప్లాన్ ఏమీ లేదు, పడిపోతే కలిసి పడిపోదాం. చెరకు తీయగా ఉంది, కానీ ఎవరో పక్కనున్నవాడు ఇంకా తీయగా ఉన్నాడు. చాలా మాటలు పెడుతున్నావు, ముందుగా బట్టలు కొనిపెట్టి తర్వాత చూస్తా. అలాగే, నీ ఇష్టం. ఏది వేసుకుంటే బాగుంటుందో చెప్పు, నీకే ఎక్కువ ఇష్టం ఏది? నువ్వు వేసుకున్నది ఏదైనా బాగానే ఉంటుంది. అంత టైట్ గా ఎందుకు? అది నీకే బెటర్ అనిపిస్తుంది. అంటే బటన్లు నువ్వే వేస్తావా? వీడంటే పలు ఇచ్చే బర్రెను అమ్మి ఎగిరితన్నే దున్నం తెచ్చే. చేతిలో ఉన్న చిలుక వదిలేసి అడవిలో ఎగిరే గద్ద కోసం పరిగెత్తినోడు వీడే. నువ్వు బయటికి వెళ్తేనే నేను బట్టలు మార్చుకుంటా, లేకపోతే ఇక్కడే తిరిగి నిల్చొని ఉండు. అలా తిరిగి నిల్చుంటే ఏం లాభం? లేక అది ఛార్జింగ్ కేటగిరీలోకేనా? ఏంటి మీరంటున్నది? నా సహాయం కావాలా? నీ జోక్స్ కి ఎక్కువ కరెంట్ ఉంది, జాగ్రత్తగా ఉండు. కరెంట్ ఉన్న చోట దగ్గరగా ఉండాలండి. అలా చూడకు, గుండె గట్టిగా కొడుతోంది. అది జాతర శబ్దం కాదు. ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ మాకి చాలా ఇంపార్టెంట్. లవ్ యు ఆల్. అమ్మాయి గారు పూజలు కూడా చేస్తారా? ఇది నేను ఊహించలేదు. ఎందుకు ఊహించలేరు? రాత్రి నా పూజ ఎలా ఉంది? ఛార్జింగ్ గురించి అన్నావా? ఎప్పుడు అర్థమైందా? అర్థమైందిలే. నువ్వు అపరాబాబు పూజ దగ్గర ఆ మాటలు వద్దుగాని నాకింకా పెయిన్ తగ్గలేదు. నిన్న జాతరలో వాళ్ళేంటి ఏదో బరేనంటున్నారు, ఎవరి గురించి? అవును, నేను కూడా విన్నాను. వాళ్ళు ఏదో వాక్కుంటున్నారు, వదిలే, నేను పొలానికి వెళ్తున్నా. ఇంట్లో సరుకులు లేవు, మార్కెట్ కి వెళ్లే తెస్తా. నిన్న రాత్రి నిద్ర పట్టిందా? కొత్త ప్లేస్ కదా. నీ గుద్దుడికి ఎక్కడ నిద్ర పట్టుద్ది, ఒకటే నొప్పి. అరే చూశావా, రాము మళ్ళీ కొత్త పిట్ట తిరుగుతున్నాడు. వాడి దగ్గర విషయం ఉందిలే. అంటే వాడేశావా వాడిని? ఎప్పుడో వాడేశా. నిన్న జాతరకి ఇద్దరు వెళ్లారట, డబ్బులు కూడా అతడే ఇచ్చాడట. డబ్బులు మాత్రమే నాకు మనసు కూడా అప్పగించాడా? నన్ను ప్రెసిడెంట్ కోకుతున్నాడు, ఒప్పుకోనా? వాడు పని చేతులతో నోటితో చేస్తాడు. డబ్బు కోసం అయితే ఒప్పుకో, గుద్దుడి కోసం అయితే వాడి కొడుకు బెటర్. అంటే ఇద్దరిని మిగేసావా నువ్వు, దొంగ ముంజా? ఏంటి నీకు అన్ని తెలిసిపోయాయా? బాబాయ్, ఈ వంకాయలు ఎంత? బయటికి పెద్దగా అందరితో గట్టిగా ఉంటాయా? అవునమ్మా, చాలా గట్టిగా ఉంటాయి. ఈ వంకాయలను దేనికైనా వాడుకోవచ్చు, అంటే అన్నిటికీ. అరే ముసలి నా కొడక, నాకు అర్థమైనది గాని మూసుకుని ఇవ్వు. ముసలోడు గట్టోడే. హలో, ఇక్కడ పంప్ సెట్ దగ్గరే సిగ్నల్ ఉండటం లేదు. నీతో మాట్లాడాలని చాలా టైం నుంచి ఎదురు చూస్తున్నా. ఎవరు విన్నా నాకు ఇబ్బంది లేదు. అంత మిస్ అవుతున్నావా? లేక ఛార్జింగ్ కోసమా? నాకు రావటానికి టైం పట్టుద్ది, నువ్వు జాగ్రత్త. సరే. ఎక్కడున్నావు రవి? బాగున్నావా? నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్న వివరాలు తర్వాత చెప్తా. నువ్వు బ్రతికే ఉన్నావా? అమ్మయ్య, చాలా సంతోషంగా ఉంది. జాగ్రత్త. మార్కెట్ నుంచి కూరలు తెచ్చాను. అబ్బాయి గారు మంచి ఆకలితో ఉన్నట్లున్నారు. అవును, చాలా ఆకలిగా ఉంది. నీకోసం ఎప్పటి వరకు పంప్ సెట్ దగ్గర నుంచి చూస్తున్నా. దేనికి? ఛార్జింగ్ కోసమా? అర్థమైందా? ఛార్జింగ్. ఏంటి ఈసారి మీ ఊర్లో 5 days క్యాంప్ వేసావు? ముందైతే ఒక రోజు కూడా ఉండేదానివి కాదు. అవును, అక్కడ సాయిల్ టెస్టింగ్ జరిగింది. అక్కడ గ్రౌండ్ చాలా ఫర్టైల్ గా ఉంది. ఫర్టిలా? ఓ నైస్. అయితే ఈసారి ప్రొడక్షన్ పెరుగుతుంది. అబ్బా, మీ మాటలు.
ఇక్కడ మనకి 1 మంత్ దిగేది, అక్కడ ఫ్రెష్ ఎయిర్ వల్ల 1 డేలోనే అవుట్పుట్ డబుల్ అవుతుంది. అంటే అక్కడ కరెంట్ హై వోల్టేజ్ లో ఉందా? వోల్టేజ్ కొంచెం కాదు, చాలా ఎక్కువ, కానీ స్విచ్ మాత్రం ఇక్కడే ఉంటుంది. స్విచ్ ఆన్ చేస్తే ఓవర్లోడ్ అవుతుందేమో. ఓవర్లోడ్ అయితేనే సిస్టమ్ హీట్ అవుతుంది. గుడ్, ఎందుకంటే నెక్స్ట్ మంత్ నేను యూఎస్ వెళ్తున్నా. అయితే ఈ నెల అడ్వాన్స్ బుకింగ్ కాదు, ఫుల్ మంత్ అన్లిమిటెడ్ యూసేజ్. ఏయ్, సూర్యుడు కూడా నీకోసం గేట్ దగ్గర వచ్చి చూస్తున్నాడు. ఇంకా నిద్రలోనే ఉండిపోతావా? రాత్రి అంతా పాడుకోనివ్వవు, ఉదయాన్నే లేవటం అంటే కష్టంగా ఉండదా? సరే, నువ్వు పూజలు చేసుకో, నేను పొలానికి వెళ్ళి వచ్చి నీ పూజ చేస్తా. ఆమో, మల్లి పూజ నువ్వే మనిషివిరా బాబు. నీ చేలో కూడా పంట బాగా పెరిగిపోయింది, చూసుకోలేదు. నాకు తీయటం రాదు, పొలం నుండి వచ్చాక నువ్వే శుభ్రం చెయ్యి. సర్లే, వచ్చేస్తా, రెడీగా ఉండు. ఆరా రాజు, పంప్సెట్ కూడా ఆపడదంట కదా? అది ఏమి లేదు అత్త, పొలం బాగా ఎండిపోయి ఉంది. మరి అంతలా అదించా మాకు, నా పొలం కూడా చూడు. ఖచ్చితంగా చూస్తాను, కొంచెం టైం ఇన్ని. అలానే అంటూ కలం గడుపుతున్నావు. ఇప్పుడు చూద్దామా పొలం సంగతే? ఎప్పుడు వదిలేరా, వెళ్ళి నువ్వు ఫోన్లు మానుకోవాలిగా. పట్నం పిల్లకి తెలియాలి, వీడి కాయలు కోసి చేతిలో పెట్టుద్ది. రాజు, నెక్స్ట్ మంత్ మా వాడు యుఎస్ వెళ్తున్నాడు. అంటే మన ఊరికి వస్తున్నావా? అవును, సంతోషంగా ఉంది. అంటే ఏ ఊరికి పంపిసెట్ కి వెలుగు రాబోతుందన్నమాట. బండికి సర్వీసింగ్ చూపించు, మన పాక కూడా బాగు చేపించు, మనీ పంపిస్తున్నా. నా బండికి సర్వీసింగ్ అవసరం లేదు, రెడీగానే ఉంటది. అబ్బా, నాకు మాత్రం ఈసారి ఇంకా ఛార్జింగ్ కావాలి. నాకు కూడా ఛార్జింగ్ కావాలి, రెడీగా ఉంటా. నీకోసం నా కలర్ రాణిబాయ్. అలాగే రాజు, నేను రెడీగా ఉంటాను. సూపర్. అయ్యో, వర్క్ చేసి వచ్చావు కదా, భోజనం పెట్టనా? ఏదో నీ పొలం శుభ్రం చేయాలన్నావు కదా, చేద్దామా? నీకు పద్దాకొకటి ధ్యాస, ముందు భోజనం తర్వాత ఇష్టం. ఈ రోజు ఫీల్డ్ వర్క్ చాలానే చేసావు, ఎనర్జీ మిగిలే ఉందా? ఫీల్డ్ వర్క్ ఒక్కటే కాదు, నైట్ షిఫ్ట్ కూడా స్ట్రాంగ్ గా హ్యాండిల్ చేయగలను. డోర్ లాక్ చేసావా? డోర్ మాత్రమే కాదు, బయట వరల్డ్ మొత్తం మ్యూట్. అయితే దీపం ఆర్పాలా లేక వెలుగులోనే? దీపం వెలుగులో షాడో ఇంకా దగ్గరగా వస్తుంది. మా విలేజ్ లవ్ స్టోరీ మీకు నచ్చిందా? స్పార్క్ ఫీల్ అయిందంటే ఫ్లో స్మూత్ గా ఉంటుంటే కామెంట్ లో మీ ఒపీనియన్ డ్రాప్ చేయండి.